జనవరి 12, 2024 దిన ఫలితాలు. మేషరాశి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలను నిదానంగా చక్కబెడతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులకు అండగా ఉంటారు. 1-2 శుభవార్తలు వింటారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, ఆశాజనకంగా కొనసాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృషభం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు చాలా వరకు సానుకూలంగా సాగుతాయి. ఇతరుల బాధ్యతలు నెత్తిపై వేసుకోకపోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఇంట బయట సానుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆదాయపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి సంపద పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేస్తారు. తదుపరి కర్కాటకం. వృత్తి, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు విశేషమైన పురోగతి సాధిస్తారు. వ్యక్తిగతంగా 1-2 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలోని కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు. తదుపరి కన్యరాశి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. సహోద్యోగులతో సమానంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. ఆదాయ ప్రయత్నాలు కలిసి రావడం ప్రారంభిస్తాయి. ఇంట బయట యాక్టివిటీ పెరుగుతుంది. సంపాదనలో తోటి వారి కంటే ఒక అడుగు ముందే ఉంటారు. బంధువుల్లో ఒకరి శుభకార్యం కోసం సహాయం చేయాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగపరంగా ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. అనవసరపు ఖర్చులు మాత్రం బాగా పెరుగుతుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇంట్లోని వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి.
వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయ పరిస్థితి సానుకూలంగా ఆశాజనకంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవడం జరుగుతుంది. అదనపు సంపాదనను మదుపు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో అవస్థలు పడుతున్న వారికి సైతం కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. తదుపరి మకరం. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన విధంగా సాగకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరుగుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేసి ఇరకాటంలో పడతారు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ మొత్తం మీద సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఇంట బయట బాధ్యతల భారం కాసింత ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొందరిని అతిగా నమ్మడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎవరికి హామీలు ఉండవద్దు.